ఇప్పటి వరకు మనకి స్ట్రాబెరీ కేక్ ఎలా తయారు చేశారో చూపించారు కదా. ఇప్పుడు మరో స్పెషల్ ఐటమ్ చూపించబోతున్నారు. ఏంటో తెలుసుకుందామా? కౌసల్య గారు ఇప్పుడు మాకు మరో స్పెషల్ ఐటమ్ చూపించబోతున్నారు. సో అదేంటిది? వెనిలా మఫిన్స్. వెనిలా మఫిన్స్. వావ్, ఓకే. కౌసల్య గారు, వెనిలా మఫిన్స్కి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఓకేనమ్మా, వెనిలా మఫిన్స్ కావాల్సినటువంటి పదార్థాలు 1 కప్ బటర్, 1 కప్ షుగర్, 1 కప్ మైదా, 2 eggs, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్. వెనిలా మఫిన్స్కి తయారు చేసే పదార్థాలు ఏంటో నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు వెనిలా మఫిన్స్ని తయారు చేసే విధానం ఏంటో చూద్దాం. ఓకే మేడం, వెనిలా మఫిన్ని ఎలా తయారు చేస్తారు? ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తారు? ఓకేమ్మా, ఫస్ట్ మనం బటర్ తీసుకున్నాం. ఓకే, 1 కప్ ఆఫ్ బటర్ తీసుకుంటున్నాం. ఇక్కడ 3/4 కప్ కూడా తీసుకోవచ్చు. అంటే ఎంత తీసుకుంటే? 1 కప్కి 2 eggs తీసుకుంటాం. ఇది ఈజీ ప్రొసీజర్ అని నేను కొన్నిసార్లు కప్పులు కొలతలే తీసుకుంటాను. గ్రాములు అయితే చాలామంది లేడీస్కి ఇంట్లోని వేయింగ్ మిషన్స్ ఉండవు కాబట్టి చేసుకోలేరు. అందుకని కప్ మెజర్మెంట్ తీసుకున్నాను, తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం ఇలాగ బీట్ చేసేసుకుంటాం. ఇది కూడా ఫాస్ట్గా అయిపోతుందమ్మా? ఇది ఫాస్ట్గా అవుతుంది. ఓకే అమ్మా, అన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా. చక్కగా మిక్స్ అయిపోతుంది. మీరు కూడా చక్కగా ఇలానే మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటివి లేకపోయినా మంచిగా మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేస్తూనే ఉండాలి. మౌనిక, మనం ఇప్పుడు బటర్ అండ్ షుగర్ 2 వేసాం. ఇప్పుడు 2 eggs తీసుకున్నాం. 1 కప్ ఆఫ్ మైదా, 1 కప్ ఆఫ్ షుగర్, 1 కప్ ఆఫ్ బటర్, దానికి 2 eggs తీసుకుంటున్నాం. ఇది కూడా వేసేసి కొంచెం కడిగా అంటే పెరుగు మాదిరిగా తయారవుతాయి. 2 కలిపితే ఆ టెక్స్చర్ వచ్చిందాకా మనం బీట్ చేసుకోవాలి. సో కలర్ అనేది ఇక్కడ చేంజ్ అయింది, ఎల్లోయిష్ వచ్చేసింది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాం. బేకింగ్ పౌడర్ యూజువల్గా మనం ఏంటంటే సీవ్ చేసినప్పుడు అంటే మనం బాగా బేకింగ్ పౌడర్ కలిపేసి దీంట్లో వేసామనుకోండి బాగా కలిసి ఉంటుంది. లేదంటే ఒక్కొక్కసారి జల్లెడి పట్టినా కూడా చాలా బాగుంటుంది. ఇలాగా మైదా పిండి అండ్ బేకింగ్ పౌడర్ 2 యాడ్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మన దగ్గర ఒకటి ఏంటంటే వెనీలా ఎసెన్స్ కూడా ఇందులో వేసేస్తున్నాం. అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసుకున్నాం. ఇక్కడ 1 కప్ ఆఫ్ మైదా పిండి, 1 కప్ ఆఫ్ షుగర్, 1 కప్ ఆఫ్ బటర్, 2 eggs, 1/2 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, 1 టీ స్పూన్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ మనం ఇందులో మిక్స్ చేసుకుంటున్నాం. ఓకే మౌనిక, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మిక్చర్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మఫిన్ కప్స్ తీసుకుంటున్నాం. ఈ మఫిన్ కప్స్ మఫిన్ ట్రేలో పెట్టి వేసుకున్నా పర్వాలేదు, లేదంటే యాజ్ ఇట్ ఈస్ గిన్నెలో వేసుకున్నా గ్రీజ్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి బ్యాటర్ అంతా రెడీగా ఉంది కాబట్టి డైరెక్ట్గా ఇందులో వేసేస్తున్నాను నేను. మనం నిండగా వేసుకోకుండా కొంచెం తగ్గించి వేసుకోవాలి. తగ్గించి వేసుకుంటే ఏమవుతుందంటే పొంగిపోతుంది కాబట్టి పైకి వచ్చేస్తుంది. వేసుకుంటున్నాం. అందుకని ఈ మాదిరిగా మనం ఓవెన్ ఆన్ చేసుకుని ఆల్రెడీ మనం ప్రీహీట్ చేసుకున్న ఓవెన్ మళ్ళీ 175 డిగ్రీస్లో పెట్టుకున్నాం. 175 డిగ్రీస్ ఒక 15 to 20 మినిట్స్లో బేక్ అయిపోతాయి. ఎక్కువసేపు పట్టదు కేక్ అంతా. ఓకే అమ్మ, ఇది రెడీ అయిపోయింది కాబట్టి 175 డిగ్రీస్లో ఉంది. ఇది ఇందులో ఓవెన్లో పెట్టుకుంటున్నాం. ఒక ఫ్యూ మినిట్స్ మనం వెయిట్ చేసి బయటికి తీసుకుందాం. మేడం ఎంతసేపు అందులో ఉంచాలి? 15 మినిట్స్ ఉంటే సరిపోతుంది. 15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా నట్స్ అలాంటివి వేసుకున్నాం అనుకోండి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఓన్లీ వెనీలా కాబట్టి తొందరగా అయిపోతుంది. సో చాలా ఈజీగా ఉందండి ప్రొసీజర్. మీరు కూడా ఎంచక్క తొందరగా ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే ఇలాంటివి చూసుకోండి. కౌసల్య గారు అయిపోయిందమ్మా? రెడీ అయిపోయాయి.
వెనీలా మఫిన్స్ చాలా చక్కగా ఉన్నాయి మ్యామ్. చాలా మంచి టేస్టీ చూపించారు. ఇప్పుడు తయారైన మఫిన్స్ అన్నీను మనం ఒక దీంట్లోని ప్లేట్లో పెట్టుకుందాం. చాలా హాట్గా ఉన్నాయి. ఓకే మౌనిక, మఫిన్స్ సో అన్నీ అందమైన మఫిన్స్ రెడీ అయిపోయాయి. దీని మీద కూడా కొంచెం షుగర్ వాటర్. వాటర్ వేస్తున్నాను, కొంచెం స్మూత్గా ఉంటుందని. అలాగే దీని మీద కొంచెం క్రీమ్ వేస్తున్నాను. అంటే ఎప్పుడైనా యూజువల్గా కప్ కేక్స్ అనగానే చిల్డ్రన్ చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళ కిడ్స్ ప్రోగ్రామ్స్కి నేను ఎప్పుడు చెప్తాను, కప్ కేక్స్ పిల్లలకి చాలా నచ్చుతాయి. వాళ్ళకి మెయిన్ ఏంటంటే డెకరేషన్. ఇప్పుడు సమ్మర్ వెకేషన్లో పిల్లలు ఇంట్లో కూర్చున్నారంటే వాళ్ళకి మంచి చేయడానికి రకరకాల తిండి వస్తువులు కావాలి ఎప్పుడూను. అందుకని ఈ కప్ కేక్స్ చేసేటప్పుడు వాటికి చిన్న డెకరేషను, అలాగే మన దగ్గర ఉన్నటువంటి ఇవి ఉంటాయి చిన్న చిన్న చాక్లెట్స్, చాక్లెట్ చిప్స్, ఇలాంటివన్నీ కూడా మనం పెట్టామనుకోండి. నేను చాలా తక్కువ ఐసింగ్ చేస్తున్నాను దీనికి, ఎక్కువగా ఐసింగ్ కాదు, కొంచెం లైట్గా ఉన్న ఐసింగ్ని వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు దీని మీద మళ్ళీ రకరకాల ఏ డిజైన్స్ ఏదైనా మనం వేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే కొంచెం దీనికి ఈజీగా ఇలా టచ్ ఇచ్చేస్తున్నాను. తినేటప్పుడు ఎక్కువ మంది పిల్లలు క్రీమే తింటారు, ఎక్కువగా. సో పిల్లలందరూ హాలిడే కాబట్టి ఇంట్లో ఉంటారు కాబట్టి చాలా చక్కగా ఈజీగా తొందరగా ఫాస్ట్గా చేస్తారు. ఓకే అమ్మా, ఈ మాదిరిగా అయిపోయింది కదా. ఇప్పుడు దీని మీద కొంచెం మనం డిజైన్ ఇచ్చేద్దాం. చాలా అందంగా కనిపిస్తుంది. ఎక్కడ నేర్చుకున్నారు మ్యామ్ ఇవన్నీ? నేను ఏప్రిల్లో బేకింగ్ స్కూల్లోని ప్రొఫెషనల్ కోర్స్ చేశాను. యాక్చువల్గా నేను టీచర్ని, నేను టీచింగ్ ప్రొఫెషన్ చేస్తూ ఈ కోర్స్ కూడా చేశాను. నాకు ముందు నుంచి బేకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. చాలా వెరైటీస్ చేస్తూ ఉంటారా? ఇవి కాక ఇంకా మనం క్రిస్మస్ కేక్స్ చాలా చేస్తాము. చాలా రమ్ తోటి ఇలా రకరకాలైన కేక్స్. ఇగో ఇలాగా స్ప్రింకిల్స్ అనమాట, వీటి మీద వేసామనుకోండి ఇంకా అందంగా ఉంటాయి. చిన్నపిల్లలు చాలా అట్రాక్ట్ అయిపోయి తినేస్తుంటారు. ఓకే మౌనిక, చాక్లెట్స్, కేక్స్ అండ్ వెస్ట్రన్ డిషెస్ కూడా ఎక్కువ చేస్తాను నేను. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా ఉన్నాయి అండ్ చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ తినేసి చెప్తాను. చాలా టేస్టీగా ఉంది, చాలా సూపర్గా ఉంది. కౌసలి గారు చాలా థ్యాంక్స్ అండి. మాకు స్ట్రాబెరీ కేక్ అండ్ వెనిలా మఫిన్స్ చాలా టేస్టీవి చూపించారు. రియలీ వెరీ థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇండియన్ కలర్స్. ఐ గాట్ ఏ గుడ్ ఆపర్చునిటీ. చక్కటి అవకాశం నాకు వచ్చింది ఇలా చేయడానికి. అందుకే ఐఎమ్ వెరీ హ్యాపీ. వ్యూవర్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేయాలి, ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చూస్తుండాలి. వెరైటీ ఆఫ్ ఐటమ్స్ తోటి ప్రోగ్రామ్ ముందుకు వస్తుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ మీ ఇంటి గుమగుమలు. వచ్చే ఎపిసోడ్లో మీ ఇంటి గుమగుమల్లో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై.